తమ ఖాతాలో ఉన్న డబ్బులు తమకు ఇవ్వాలంటూ బ్యాంకుల్లో రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆదిలాబాద్ రూరల్ భీంపూర్ మండలం వడూరు గ్రామానికి చెందిన జిల్లేల మోహన్ ₹1,00,000, ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ ₹76,000, నక్కల జగదీష్కు 2 లక్షలు గత ఏడాది పత్తి పంటకు సంబంధించిన డబ్బును పోస్టాఫీస్ ఖాతాలో జమ చేశారు. అయితే ఈ డబ్బు జమ చేసిన వెంటనే గత సంవత్సరం సంబంధిత అప్పటి పోస్టాఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ సైబర్ క్రైమ్కు పాల్పడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రైతులకు రావాల్సిన డబ్బులు సంబంధించి ఢిల్లీ బ్యాంక్ హోల్డ్ ఉంచారని కూడా తెలుస్తుంది. అయితే కొంతమంది రైతులు అప్పుడు జరిగిన ఆందోళనతో కలెక్టర్ రాజజోక్యంతో డబ్బులు చెల్లించడం జరగగా మరికొంతమంది రైతులకు చెల్లింపులు కాలేదు. దీంతో ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్లోని ఎస్బీఐ బ్యాంకులో కొంతమంది రైతులు చొక్కాలు విప్పి నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మోహన్